తొందరగా కానివ్వండి రా బాబు. ఏ బిల్ ఎక్కువ అవుతుందనా? కాదురా, బాస్ గారి క్లాస్ ఎక్కువ అవుద్దని. అబ్బా, బిర్యానీలో రాయిలాగా వానెందుకు గుర్తు చేస్తావురా నువ్వు? ఏంట్రా కళ్ళల్లో కారం పడ్డట్టు? కళ్ళల్లో కారం కాదురా, ఆ సీన్ చూస్తుంటే నాకెక్కడో కాలుతుంది. దానికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా? పెద్దదే ఉంది. చిన్నగా చెప్పు. 6 ఏళ్ల వయసులో నేను స్కూల్కి వెళ్తున్న రోజుల్లో ఖైదీ సినిమా 6సారి రిలీజ్ అయ్యి హౌస్ఫుల్ అయిన టైం. అప్పుడు క్లాస్ లో నాకు శత్రువు ఉండేవాడు. 6 ఏళ్ళకి శత్రువా? ఫ్లాష్ బ్యాక్ మధ్యలో కట్ చేస్తే మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అవసరం లేదు, నీకో శత్రువు ఉండేవాడు అంతేగా? వాడు క్లాస్ లోనే మహా చీటర్ రా. నా పుస్తకాల్లోంచి కాపీ కొట్టేవాడు, నా జేబులోంచి చాక్లెట్లు కొట్టేసేవాడు. ఇది చాలదన్నట్టుగా టీచర్ తో నా గురించి అబద్ధాలు చెప్పి నాకు మొట్టికాయలు వేయించేవాడు. టీచర్ కోటింగ్ తో నాకు మైండ్ దొబ్బి IAS IPS అవ్వాల్సిన వాడిని సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అయ్యాను. అలాంటి ఊరికి వదిలేసావా? నేను కొడదాం అనుకున్నపై వాడు నన్ను తిరిగి కొట్టేసేవాడు. పెద్దగా దొరకలేదా? దొరకలేదు. దొరికితే మాత్రం వాడిని వదలను. నన్ను వాడు కొట్టిన ప్రతి దెబ్బకి వడ్డీ వేసి మరీ వాడిని కొడతా. చెయ్యి అలా నలుపుతావేంట్రా? వాణ్ణి నలపలేను కాబట్టి కడుపు మండిపోతోందిరా. టీలు కాపీలు ఎక్కువ తాగితే అంతే మరి. ఎందుకు తాగేసా? ఇదిగో మంచినీళ్ళు తాగు. మంచినీళ్ళు తాగడం మానేశాను. ఏ మందు తాగడం మొదలు పెట్టావా? అదే ఎండకి చల్లగా ఉంటుందని తాగుతారు కదా మీరందరూ. అది చల్లదనం కోసం కాదు, పౌరుషం కోసం సేమనీళ్లు పార్సిల్ తెప్పిస్తున్నా. అబ్బో, హఠాత్తుగా అదెందుకు గుర్తొచ్చిందో? మర్చిపోతే కదా. ఎవరిని? చిన్నప్పుడు నన్ను కొట్టి టీచర్లతో నన్ను మళ్ళీ మళ్ళీ కొట్టించిన ఆ రాజాగాణ్ణి, రాజనాలగాణ్ణి. పలకలు బలపాలే మర్చిపోయాం. అప్పుడు కొట్టిన దెబ్బలు ఇంకా గుర్తు పెట్టుకున్నారా? నేను పగబడితే అంతే. చాలే ఊరుకో అభి. స్కూల్లో నా ఫ్రెండ్ చండీరాని నన్ను ఎగతాళి చేసేది. మన ఫ్రెండ్ పెళ్లిలో కలిస్తే అన్నీ మర్చిపోయి ఆప్యాయంగా మాట్లాడుకున్నా. ఐషో, భర్త రోషంతో మేసం లేకపోయినా పర్లేదు, మేసం మెలేస్తే వేరే తిలకం దిద్దడం వీరపత్ని లక్షణం. నేను వీరపత్నిని కాదుగా. 1వ క్లాస్ పగలికి వీర తిలకాలు ఎందుకు అభి? ఐషో, నేను 1లో పగబట్టినా 10లో పగబట్టినట్టే. సర్లే, అన్నం తిందురు గాని రండి. గొడ్డు కారం ఉందా? కళ్ళల్లో చల్లడానికా? కడుపులో చల్లడానికి. అల్సర్ వస్తుంది. అది నీకు, నాకు రోషం వస్తుంది. రోషం వస్తుందో ఇంకేమైనా వస్తుందో చూద్దాం, రండి. పద. ఏదో వస్తుందనుకుంటే ఇంకేమో వస్తున్నాయి. ఇవి పౌరుష బాష్పాలు. అబ్బబ్బో, అగో ఏంటి బావా? నేను తోడు తెచ్చింది లగేజ్ మోయడానికి, కనిపించిన అలా కడుపులో వేయడానికి కాదు. ఇంకా వెళ్ళలేదుగా. ముందు జాగ్రత్త. పడుగా పడిపోయింటే. బావా బావా, ఈ బిస్కెట్ బయట పడి నాకు వదిలే బావా. బిస్కెట్ చాక్లెట్ అన్నావు అనుకో, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతా. బావా, ఈ దారుణం. అవునరా, దారుణమే. ఇప్పుడు నువ్వుగా నాపకపోతే అందులో రుణం మాత్రమే మిగులుద్ది నాకు. ఆఖరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా నాతో వస్తావా, లేకపోతే నీ గుర్రాన్ని కట్టి గంటలు కట్టమంటావా? హలో రాజా, నేను ఉండొచ్చానురా. అరే, ఆ బస్తాల గురించి తర్వాత మాట్లాడతాగా.
నేను మాట్లాడతా అన్నాగా. సరేరా, నేను సెట్ చేస్తాగా. మళ్ళీ ఏం చేశారని బాబు అంత కోపం? దొరికాడ్రా. ఎవరు బావా? దొరికాడు. ఎలా కాంతారావా? మాదాపూర్లో మటన్ షాప్ ఎలా ఉంది? మటన్ షాప్? కాంతారావు ఎవరయ్యా బాబు? నా పేరు అది కాదు. ఏయ్, పేరు మార్చుకున్నావు కదా, గుండు చూసి గుర్తుగా. అబ్బా, నన్ను కొడతావేంటయ్యా? నేను కాంతారావుని కాదు. ఏయ్, జాతకాలు చూపించి పేరు మార్చుకున్నారా? నీ జాతకాలు పిచ్చి. జాతకాలు గీతకాలు లేవయ్యా. అరే రాజా, అదే బాబు అలా గుడిచు. పగరా, 25 ఏళ్ల పగ. ఇంకా నాకు కనిపించినప్పుడల్లా కచేరీయే. అదే బాబా, ఆడి కచేరీ నన్ను కొడతావే. ఊరికే పద. గుండు చూసి నిన్నేంత ఇంకొని కొట్టాను రా పాప, అని చాలా ఫీల్ అయ్యాడు. ఆ గుండు నేను కాదయ్యా, ఆ కాంతారావు ఎవరో నాకు తెలియదయ్యా. ప్రాణ స్నేహితుని గుర్తుపట్టలేవా? నీ మొంగనే గుండె నాకు గుర్తురా. అన్ని గుండులు ఒకటేలా ఉంటాయి, గుండు గుర్తుపట్టేదేంటయ్యా? అంటే నువ్వు కాంతారావు కదా? కాదయ్యా. నువ్వు చదివింది ఒంగోలు పీవీఆర్ స్కూల్లోనేగా? కాదయ్యా, బ్లాడ్ పదిలేలా ఉంది, నన్ను వదులయ్యా. బ్లాడర్ పగిలితే ప్లాస్టిక్ అన్నట్టు మెల్లకన్ రాజ్యాన్ని ప్రేమించి గవ్వకన సరోజని పెళ్లి చేసుకుని నువ్వు కాదు? నేను కాదయ్యా, నన్ను వదిలేయ్యా. లేకపోతే నాతో గేమ్సా? రే బబ్లు ఆగు. బావా, నీ పగ మామూలు పట్టాను బావా. చెరువుకి పాచి పట్టినా ఈ అభిగాడు పగబట్టినా అంత ఈజీగా పోవు. అదేం పోలిక బావా? నువ్వు తింటుంటే నేను అడిగానా మూసుకుని ఉన్నట్లా? అలాగే నేను చెప్తా, నువ్వు విను. ఫ్లోలో వచ్చింది ఫాలో అయ్యా. ఫాలో మీ. గిన్నెకి చొట్టపడ్డట్టు వాడి గుండుకు కూడా చొట్టపడిందేవరా? లేకపోతే ఈ నేల కనిపించడరా, ఆనంద్ త్వరగా వదులుతానా? హాయ్ హాయ్. నమస్కారం. నమస్కారం. అసలు నా గుండు మళ్ళీ కనిపించాడురా. వాడేనా? ఆడి గుండు చూస్తుంటే నాకు చేయగట్లేదు. ఈ రోజుకి ఆడి కోట ఇచ్చేస్తాను, చూస్తూ ఉండండి. రేయ్, వాడెవడో వీడి కోసం గుండు కొట్టించుకున్నట్టుందిరా. ఎరకాంతం ఇక నాళ్ళైందిరా చూసి. నువ్వు అనుకుని పొద్దున్న కొట్టాను రా. సార్, ఈ గుండె ఆగుండే సార్. పొద్దున్న నుంచి స్కూల్ బిల్ వాయించినట్టు వాయించేస్తున్నారు. సారీ సార్, మళ్ళీ మీరేనా? మావాడు అనుకున్నానండి. మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఇలా నా గుండెను వాయించేస్తుంటే ఊరు వదిలి వెళ్ళిపోవటం తప్ప మరో దారి కనిపించడం లేదు సార్. ఇప్పుడు వెళ్ళిపోతే నా పగ పరిస్థితి ఏంటది? నా కోసం ఊరు వదిలి వెళ్ళొద్దు అంటున్నాను సార్. సారీ, కూర్చోండి కూర్చోండి. సారీ సారీ. అబ్బా, రేయ్, వాడు నీ దెబ్బకు ఎక్కువ రోజులు ఊళ్ళో ఉండలేడురా. ఉండకపోతే నాకు అక్ష తెలియదలరా. వాడు వాడి గుండు ఉండాలరా. అబ్బా. అమ్మో, అమ్మా. బబ్లు,
ఏంట్రా నీలో నువ్వే అలా నవ్వుకుంటున్నావు? బావేం చేసాడో తెలుసా? బావా ఏం చేశాడా? బావా ఒకడు కొట్టాడక్క. కొట్టాడా? అవునక్క. ఎలా ఉన్నాడక్క అంటారావు? కాంతారావా? మాదాపూర్లో మటన్ షాప్ ఎలా ఉంది? మటన్ షాప్. కాంతారావు ఎవరయ్యా బాబు? నా పేరు అది కాదు. ఎలా గుండు చేసి నిన్నే అనుకుని ఇంకొని కొట్టాను పాప, చాలా ఫీల్ అయ్యాడు. బ్లాడర్ 10 ఎలా ఉంది? నన్ను వదులయ్యా. గుండు మీద లాగి పెట్టి కొట్టాడు. కొట్టిన తప్పకి ఆడికి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకు కొట్టాడ్రా? ఏమో అక్క, బావ పగన్నాడు. మీ బావ ఒక సమరసింహారెడ్డి మరి. అక్క బావకి ఏదన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? అబ్బీకంత సీన్ లేదురా. మీ బావకి పగలు మేడ మీదకి వెళ్ళి మోటార్ ఆఫ్ చేయమంటేనే నన్ను తోడు రమ్మంటాడు. అలాంటిది పగ ఛాన్సే లేదు. మరి అలాంటి ఎలా ప్రేమించాక? ఆ భయమే మీ బావని ప్రేమించేలా చేసిందిరా. ఐ లవ్ యూ చెప్పడానికి మీ బావకి 2 years పట్టిందిరా. అవునా? అయితే బావ ఫస్ట్ చెప్పాడా నువ్వు ఫస్ట్ చెప్పాక? పాపం బావే చెప్పాడు. వెరీ గుడ్. నేను లాగి బొక్కటి పీకాను. బావ కూడా పీకాడా? సారీ చెప్పి పారిపోయాడురా. హలో ఎవరండి? హలో మేడం, మేము శ్రీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి, అభికి ఏమైనా అయిందా? ఏమైంది? అభి ఎవరండి? మా ఆయనండి. అయ్యింది మీ ఆయన కాదు, మరి పక్కింటి ఆయనకి. పక్కింటి ఆయనక్క? పక్కింటి ఆయన మోహన్ గారుకా? అవునండి. ఏమైందండి? ప్లీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ నంబర్ ఇచ్చి మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. సర్లేండి, మేము ఇప్పుడే వస్తున్నాం. ఎక్కడికి? నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. పాపం ఆ మోహన్కి ఎలా ఉందో ఏంటో. మనం ఆలోచించాల్సింది మోహన్ గురించి కాదు, ఆడు గుద్దేసిన కారు గురించి. అదేంటి? అదంతే, పాపి చిరాయి అని ఆడికి ఏమవుద్దే. మేడం గారు మా బిల్లు రెడీ అయిందా? 1 minute, ఇప్పుడే చూసి చెప్తాను. ప్రిపేర్ అవుతుంది, ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. ఇప్పటికే నాకు చాలా బిల్లు అయింది, ఒక్కసారి మాట్లాడండి. హలో, 11 o'clock. అడ్డే నా గుండె నేను ఎత్తుకుంటూ వచ్చిందే. ఏ గుండు? ఆ గుండె చిన్నప్పుడు నాతో పచ్చిమిరపకాయలు తినిపించిన గుండు. యారా నువ్వు వచ్చిన కలవగా నేనే కలుస్తా. బిల్లు ఇప్పటికే చాలా ఎక్కువైంది. 1 నిమిషం, ఇప్పుడే చూసి చెప్తాను. కాంతం, ఎవరయ్యా ఈ కాంతం? కనిపించినప్పుడల్లా ఈ గంట కొట్టుడేంది? అంటే నేను మళ్ళీ పొరపాటు పడ్డానా? నీ పొరపాటికి నా గ్రహపాటు అయ్యింది, నీ దెబ్బకి నా గుండు కన్నం పడింది, చూపించుకుందామని వచ్చాను. కానీ అచ్చం గుండుతో సహా నీలాగే ఉంటాడండి మా కాంతం. నీ కాంతం దెబ్బకి నాకు ఏకాంతం లేకుండా పోతుంది. నన్ను వదిలే మహాప్రభు. ఇంత ఈజీగా వదలనరా. సారీ, నెక్స్ట్ టైం కన్ఫర్మ్ చేసుకుని కొడతా. కొట్టడం కామనా? మరి కొట్టకపోతే మా వాడు ఫీల్ అవుతాడు కదా. కొట్టినట్టు అనిపించింది. కొట్టలేదు. పాపం అలా కొట్టారేంటండి? చిన్నప్పుడు నన్ను కొట్టింది ఆడే. తెలిస్తే పాపం ఫీల్ అవ్వడం. తెలుసులోపు నా పగ తీరిపోద్దిగా. నా మీద లాంటి పాత కక్షలేం లేవు కదా. ఎందుకే? హెల్మెట్ కనుక్కుందామని. పద. మందులేసుకున్నావా? అవును, నేను డిశ్చార్జ్ అయ్యాక మా ఇంటి దగ్గర రాకూడదు. ఎందుకు? ఈ సేవకు ప్రతి సేవ చేసుకుందామని. ఏ ఇంటికి వెళ్ళాలా లేదా? నువ్వు ఉండమన్న వీళ్ళు ఉండనివ్వరుగా. అందరినీ ఇళ్ళకి పంపిస్తాం. మీలా అభిమానం ఎక్కువ అవుతే మార్చరికి పంపిస్తాం. వద్దులేండి.
ఏంటండి మోహన్ గారు, కారుని గుద్దేశారంట? లేదు, కారే నన్ను గుద్దింది. ఓహో, ఏది డ్యామేజ్ పెద్దగా అయినట్లేదు. పైకి అలా అనిపిస్తుంది కానీ లోపల పైకి కనబడిన స్పేర్ పార్ట్స్ చాలా కదిలిపోయాయండి. అదృష్టవంతులు. ఎందుకు? యాక్సిడెంట్ అయినందుక? కాదు, ఇంత జరిగినా బ్రతికి బట్ట కట్టినందుకు. కాలనీ దరిద్రం ఉంది పోయేది. ఏదో అంటున్నారు. అబ్బే, రోడ్డు మీదకి వెళ్లకుండా ఉంటే బాగుండేది అంటున్నా. టైం అండి, టైము. పదుంబో చెప్పండి, తిప్పేస్తా. మీరు మరీ కావిడి. అయ్యో, నా గుండెకి ఎముడు ఇక్కడున్నాడేంటి? ఇప్పటికే చట్టబడింది, వీడికి కనిపిస్తే గుంట పడుద్ది. పర్వాలేదండి, ఖర్చుకి వెనకాడకుండా మంచి హాస్పిటల్లోనే చేరారు. మీరంత వెరివేలా కనిపిస్తున్నానా? బుద్ధిన వాడే చేర్పించాడు. అదే కదా, పక్కింట్లో కాఫీ అలవాటు పడ్డ ప్రాణం ఇంట్లో తాగడం ఏంటా అనుకున్నాను. అమ్మగుండు, విగ్గెట్టుకొచ్చావా? గుర్తుపట్లే అనుకున్నావా? ఇస్తాన్రా, నీకిస్తా. ఏంట్రా జుట్టు పెంచావా? గుడ్డు మాత్రం గుర్తు పెట్టుకుని కనిపించిన గుడ్డునల్లా బాధేశాన్రా. మరి ఏంట్రా? నీ అమ్మ కడుపు మాడ బిగ్గు పెట్టుకునే వదలట్లేదేంట్రా? నా పార్టీ ఎముడిగా ఎవర్రా కాంతారావు? ఇంకా నా వల్ల కాదు. ప్లాస్టిక్ సర్జరీతో ఫేస్ మార్చుకోవాలని అర్థమైపోయింది నాకు. కొట్టు, సొట్ట గుంట ఎలా, గుంట బొక్క ఎలా, నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, కొట్టు, కొట్టు. వంచిన తలని కొట్టడం నా వంశంలో లేదు. నా బతికి ఇంతే. శత్రువు మన ముందు తలంచినప్పుడు ఆ వచ్చే కిక్కే వేరప్ప. ఏం కిక్కండి, పాపం అలా కొట్టేసి. పగకి పాపం తెలియదు, ఈ అభికి జాలి తెలియదు. మీకే కాదు, బ్యాంక్ వాళ్ళకు కూడా జాలి తెలీదు. మధ్యలో వాళ్ళెందుకు? ఇంటి ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు కూడా మీ టైపే, జాలి తెలీదు. అయ్యో, ఈ టైంలో అలాంటివి గుర్తించడం అంత అవసరమా? మర్చిపోతే ఈసారి నోటీసులు కాదు, మనుషులే వస్తారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఏం అనుకోలేదు. మీరు అనుకోకపోతే బ్యాంక్ మేనేజర్ అనుకుంటాడు. ఆలోచించే అవకాశం ఏం వైషు? త్వరగా చించండి, లేదంటే సొంతిల్లు అత్తిల్లు అవుతుంది. భార్య సలహాలు ఇవ్వాలి గానీ వార్నింగ్లు ఇవ్వకూడదే. అవునా? మీ మగాళ్ళంతా ఇంతే. బయట వాళ్ళు వాదినా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళు మాట్లాడినా తప్పంటారు. తప్ప మా యావిడింత సీరియస్ గా ఉందంటే మ్యాటర్ సీరియసే. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి లోపల? హలో, మీరు? నమస్తే మేడం. నమస్తే. నా పేరు కుమార్. మీరు ఇంటి కోసం లోన్ తీసుకున్న వరలక్ష్మి బ్యాంక్ నుంచి వచ్చాను. ఓహో, మీరా? రండి కూర్చోండి. సారీ మేడం, నేను లోపలికి రావడం కాదు, ఈఎంఐ కట్టకపోతే మీరే బయటికి వెళ్లాల్సి ఉంటుంది. నోటీస్ వచ్చింది, కొంచెం టైం కావాలి ప్లీజ్. తీసుకోండి, ఎంత టైం కావాలంటే అంత తీసుకోండి. కానీ తర్వాత మీరు చూసుకోవడానికి మీకు ఈ ఇల్లు ఉండదు. నిన్న నోటీస్ వచ్చింది, ఇప్పుడు నేను వచ్చాను, సాయంత్రం మా కొత్త మేనేజర్ వస్తాడు. అప్పటికి మీరు ఈఎంఐ కట్టలేదనుకోండి, రేపు రౌడీలు వస్తారు. వస్తాను మేడం. ఐషు చెప్పు. హలో అభి, ఎక్కడున్నావు? దారిలో ఉన్నాను. ఏ దారిలో? గోదారిలో. జోక్ చేయకు, మ్యాటర్ సీరియస్. సీరియసా? ఎవడు పోయాడే? మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడా? అభి, సారీ, చెప్పు. నేను చెప్పా, నీకు చెప్తూనే ఉన్నా. ఐషు, ఏమనుకోకుండా కొంచెం అర్థమయ్యేలా చెప్పా ప్లీజ్. ఈఎంఐ కట్టలేదని బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చిందా? వచ్చింది. మనిషి కూడా వచ్చాడు. అవునా? అవును, సాయంత్రం మేనేజర్ వస్తాడంట, రేపు రౌడీల్ని కూడా పంపుతాడంట. ఐషు, నువ్వు ముందు ఇంటికి రా,
ఛీ, ఎదవ జీవితం. మొహమాట పడకుండా అడుగు. అడిగేది అప్పు, పడకుండా ఎలా ఉంటాను? లోనేగా, అడగడం మన హక్కు. కాదన్నం కూడా వాళ్ళ హక్కు. అన్నీ నువ్వే చెప్తే ఎలా? ముందు పద పద. నేను మీ కాంతాను కాదు కొత్తగా బ్రాంచ్ మేనేజర్ గా ఈ ఏరియాకి వచ్చాను. మీరు లోన్ పెట్టిన బ్యాంక్ లో నేను వర్క్ చేస్తున్నాను. అవునా? అయితే ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటా. ఎందుకు సార్? ఇప్పుడు చిన్న మెదడు చితికి చివరి దశలో ఉంది. అలాంటిదేం జరగదు సార్. మీ గుండు సేఫ్. నా గూడు సేఫ్టీ గురించే మీరు కొంచెం ఆలోచించాలి. లోన్ కావాలి అంతే కదా? సరే చూద్దాం. కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే, మరి బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు పిఠాపురంలో చదివారా? అవును. అంటే నా గెస్ కరెక్ట్. మీ పేరు అభిరామ్ కదూ? అభి. అవును. అభి నేనురా, నీ రాజనాల్ని. చిన్నప్పుడు నిన్ను కుట్టేవాడిని కదా, మేడంకి నీ మీద చాడీలు చెప్పేవాడిని కదా. అయినా బ్యాంకు వాయిదా పట్టడానికి లోన్ అడగటం ఏంట్రా? ఆ వాయిదా గురించి నువ్వేం టెన్షన్ పడుకో, ఆ టెన్షన్ ఏదో నేను పడతానుగా. ఈ అమ్మాయి ఎవరు? మా ఆవిడ్రా. అవునా? నమస్తే అమ్మా. నమస్తే అండి. నేను వీడి చాలా మంచి ఫ్రెండ్స్. వేదవా గుర్తుపట్టలేదు. ఎప్పుడో గుర్తుపట్టాను. కాకపోతే చిన్నప్పుడు నన్ను కొట్టావన్న పగతో నిన్ను కావాలనే కొట్టి గుర్తుపట్టినట్టుగా యాక్ట్ చేశాను. సారీరా. అంటే నా మీద పగతో నా గుండు పగలు కొట్టావా? నువ్వు చేసిన తప్పు శిక్ష విధించాల్సిందే. అది మాట్లాడుకో. ప్లీజ్ నువ్వు మాట్లాడకమ్మా. ప్రతి శనివారం మీ ఇంట్లో నాకు చెల్లమ్మ చేతితో వంట రుచి చూపించాల్సిందే. అంతేగా?